మీకు పెసర అనేది ఎలా వేస్తారు, ఎలా కోస్తారు చెప్తాను చూడండి లాస్ట్ వరకు. మనం రోజు తినే పెసరపప్పు ఎలా సాగు చేస్తారో చూడండి. మన ఎండాకాలంలో ఒక వరి సాగు కోసిన తర్వాత 5 రోజుల తర్వాత ఇలా పెసరు విత్తనాలు చల్లుకుంటే మనకి ఇలా ఒక 20 రోజుల తర్వాత ఇలా మొలకెత్తుతాయి. ఇలా మొలకెత్తిన తర్వాత మనకు ఏదైనా ఎరువులు ఉంటే ఎరువులు వేసుకోవచ్చు. ఇంకా ఎదుగుదల బాగానే ఉంటుంది పెసరకు అనేది. ఇది ఒక 50 రోజులలో క్రాప్కి వస్తుంది. చూడండి పూత అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది పూత అనేది. ఒక 50 రోజులలో మన క్రాప్కి వస్తుంది. ఇది పంటకి మళ్ళీ నెక్స్ట్ పంటకి కూడా ఇది పాటు బాగానే ఉంటుందండి. పాటు బాగానే ఉంటుంది. ఇది చేతులతోటి తెంపుకోవచ్చు, మిషన్ తోటి కూడా కోసుకోవచ్చు. ఇలా పోతూ ఉంటుందండి. ఇలా చేతులతోటి తెంపుకోవచ్చు, మిషన్ తోటి కూడా కోసుకోవచ్చు. మిషన్ సాయంతో మనకు ఇది ఎండిన తర్వాత తీసుకెళ్ళి ఒక ట్రాక్టర్ బంతితోటన్నా కొట్టవచ్చు, మనకు మిషన్ తోటన్నా కోసుకోవచ్చు. 2 విధాలుగా ఉన్నది. ఇది చాలా మన వరి సాగుకి పాటు మంచిదేనండి. ఒక 50 రోజులలో ఒక ఎంత లేదన్నా ఒక 5-6 వేలు సంపాదించుకోవచ్చు పెసరేసి ఒక ఎకరాన. చూడండి ఇది కూడా ఒక ఎండాకాలంలో మంచి సాగానే చెప్పవచ్చు. ఇలా ఎండిన తర్వాత తెంపాలండి. నేను పచ్చియే తెంపుతున్నా కానీ